హలో అండి, నమస్తే. ఒక అద్భుతమైన సీజనల్ రెసిపీతో వచ్చాను. సీజనల్ రెసిపీ అనగానే అరే ఇదే సీజన్లో దొరుకుద్ది కదా, వాట్ నెక్స్ట్ సీజన్ అంటే ప్రిజర్వేషన్ కూడా చూపించుకుంటూ వచ్చాను. ఇదిగోండి, ఇది చేసి ఒక 10 days అయింది. మనకి ఈ సీజన్లోనే దొరుకుతాయి ఉసిరికాయలు ఎక్కువ శాతం. ఇది కూడా ఇవి తినే ఉసిరికాయలు ఇట్లా కొంచెం పండు బారినట్టు ఉన్నాయి చూసారా, ఇవి తినడానికి బాగుంటాయి. కొన్ని రకాల రెసిపీస్కి ఇవి బాగుంటాయి. ఈ పచ్చిగా ఉన్నాయి చూసారా, ఇవి పచ్చళ్ళకి చాలా చాలా బాగుంటాయి. పప్పులో వేస్తే అదిరిపోతుంది. ఏ ఆకుకూరలో అయినా సరే చింతపండు ప్లేస్లో ఈ ఉసిరికాయలు వేసి చూడండి, ఈ సీజన్ అంతా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇదిగోండి ఈ గ్రీన్ కలర్ ఇవన్నీ. ఫస్ట్ ఏం చేయాలంటే ఇవి మంచిగా కడిగి నీడ కారబెట్టుకొని తెచ్చుకోవాలి. ఇలాగా తెచ్చుకున్న తర్వాత దీన్ని మంచిగా ప్రిజర్వ్ చేసుకోవాలంటే మాత్రం ఇట్లా చుట్టూ ఒక 4 గంటలు పెట్టండి, చాలా ఈజీ. ఆ ఉసిరికాయలు అంటే వలవటం చాలా కష్టం, ఈ ఉసిరికాయలు డెడ్ ఈజీ. ఇదిగోండి ఇట్లా అంటే వచ్చేస్తుంది, గింజ వేరైపోతుంది. ఈ గింజలు తీసేసి ఇట్లాగా ఉసిరి పప్పుని రెడీ చేసుకోండి. ఇది మా నల్గొండలో పాన్గల్లో మా ఫ్రెండ్ వాళ్ళ తోట ఉంది. ప్రణయ్ వాళ్ళు దాన్ని మంచిగా ఇవన్నీ పెంచుతూ ఉంటారు. వాళ్ళు తెచ్చిచ్చారు నిన్ననే ఉసిరికాయలు. లాస్ట్ టైం తెచ్చినప్పుడు ఇట్లా తొక్కి పెట్టేసుకున్నాను. ఇప్పటికీ ఒక 3 రెసిపీస్ చేశాను. ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది నాకు. చేపల్లో వేయలేదు, ఈసారి వేస్తా. ఫిష్ పుల్స్లో కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి 4 గంటలు పెట్టామా, రఫ్గా ఎక్కడంటే అక్కడ జస్ట్ ఇట్లా వలిచేసామా వచ్చేస్తుంది. గింజ ఇట్లా కనిపిస్తూనే ఉంటుంది మనకి. అదే మనం రాతి ఉసిరి పెద్దది ఉంటుంది చూసారా, అది ఒలవటం కష్టం, దాన్ని తురుమాలి. ఇదిగోండి రోజు 1/2 స్పూను నీళ్ళల్లో వేసుకొని తాగటానికి ఇట్లా ఉంది. ఇది 20-30 కిలోలు ఒకటేసారి తురిమి ఎండకి నీడ కారబెడతా. ఏదైనా ఎండ కారబెట్టను. కారణం ఏంటంటే ఎండ కారబెడితే న్యూట్రియంట్స్ అవన్నీ ఎవాపరేట్ అయిపోతాయి. నీడ కారబెడితే ఎట్లా అంటే ఇప్పుడు ఆయిల్స్ కూడా తీసుకొచ్చాను మీకోసం, ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇది ఉసిరి పొడి. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ హెల్త్ అండి. ఇష్టంగా తినేవన్నీ తినాలి, అట్ ద సేమ్ టైం హెల్త్ని కాపాడుకోవాలి. అది నా ఇంటెన్షన్ ఉంటుంది ఎప్పుడు కూడా. మీరు లావుగా ఉన్నారు కదా అని కామెంట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. నేనేం ఛాలెంజ్ చేయను, నేను ఫిట్గా ఉన్నానని అయితే నేను ఫీల్ అవుతున్నాను. అంటే చాలు ఇంట్లో ఇంత నేను నాతో పాటు నా తోటి మనుషుల్ని చూస్తున్నాను, నాకంటే చిన్నవాళ్ళని చూస్తున్నాను, పెద్దవాళ్ళు నా పిల్లల్ని చూస్తున్నాను. సో మనం ఈ సొసైటీకి అనుగుణంగా పరిగెత్తగలుగుతున్నామా లేదా, లైఫ్తో సమానంగా ఐఎమ్ గుడ్ అట్ ఇట్. చాలు ఈ ఫిట్నెస్ అనిపిస్తుంది. లావ్ అంటారా, ఇంకా అంతే. ఇష్టంగా తింటున్నాను కదా, ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాలి. అందులో ఇది వదులుకున్నాను, వదులుకోలేదు, కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వస్తున్నా. మీకు ఉసిరి పప్పు రెడీగా ఉంది కదా. ఇప్పుడు ఈ పప్పు ఉసిరి పచ్చళ్ళలోకి కావాల్సిన పదార్థాలు ఒక్కసారి చూడండి. పచ్చిమిరపకాయలు, పసుపు, ఉల్లిపాయ, ఏ ఉల్లిపాయలైనా పర్వాలేదు, ఇది షాలట్స్ అంటారు, చిన్న ఉల్లిపాయ, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర, ఇవన్నీ పోపు గింజలు అండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, మెంతిపిండి, ఇంగువ, ఇవన్నీ పోపు గింజలు ఈ 4. అండ్ కొద్దిగా అసలు సీసలు గానుగ నూనె, అంతే. ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే మీకు పచ్చడి అయిపోయినట్టే. అన్నిటికంటే ముందు కావాల్సింది ఉసిరిపప్పు. ఇదిగోండి ఉసిరికాయలు ఇవి. దీనిలోంచి గింజ తీసేసి ఇట్లా పప్పులాగా రెడీ చేసుకున్న ఉసిరిపప్పు. మనం అద్భుతమైన ఒక 2 రకాల పచ్చళ్ళు చేద్దాం. ఒకటేమో పచ్చిది, అసలు మీకు స్టవ్తో పని లేదు, పోపుకు తప్పితే స్టవ్ పని లేదు. ఆ పచ్చడి ఫస్ట్ నూరుతాను, ఆ తర్వాత మంచిగా నానబెట్టి నూరుకునేది ఇంకొకటి చూపిస్తాను. స్టవ్ పని లేదన్నాగా పక్కకు పెట్టేద్దామా, రోల్ తీసుకొద్దాం. ఇదిగో ఈ గింజలు ఉన్నాయి చూసారా, వీటిని మీరు ఏం చేస్తారంటే పారేయకండి, మీ ఇంటి చుట్టుపక్కల ఇసిరేసేయండి. డెఫినెట్గా ఉసిరి చెట్లు వస్తాయి. మెల్లగా అవే ఎండుతాయి, అవే భూమిలోకి వెళ్తాయి. పిట్టలు, పక్షులు ఇవన్నీ మన చుట్టూ చేసే పని ఇవేనండి. అక్కడ చెట్లు ఇక్కడ, ఇక్కడ చెట్లు అక్కడ, అక్కడ పుప్పొడి ఇక్కడ రాల్చి రకరకాల చెట్లు మొలిపిస్తుంటాయి. మనం కూడా ఇవి ఉత్తగానే వేసేయండి. మీ ఇంటికి 2-3 సంవత్సరాల్లో మీ ఇంటి చుట్టూ బోల్డ్ చెట్లు వస్తాయి. అంటే ఖాతాకు వస్తాయి. చెట్లు 2-3 ఏళ్ళు పడుతుందా, ఇట్లాంటి లాజికల్ క్వశ్చన్స్ అడుగుతారు మీరు నన్ను. మన రోల్ వచ్చేసింది. ఇదిగోండి ఈ పప్పు ఎట్లా అంటే సేమ్ అలాగే తీసాను. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి ఇట్లా తొక్కి పెట్టుకున్నాను నేను. ఇట్లాగా ఆ పప్పులో ఇట్లా వేసేసాను. ఇది కందిపప్పులో వేస్తే నెక్స్ట్ లెవెల్. పెసరపప్పులో వేయచ్చు, ఎర్ర కందిపప్పుతో కూడా కలిపేయచ్చు, పాలకూర, బచ్చల కూర, గంగవాయల కూర, వాట్ ఎవర్. గోంగూరలో కూడా వేయచ్చు. గోంగూరలో కూడా అప్పుడప్పుడు నేను 2 టమాటాలు, కొంచెం చింతపండు వేస్తా టేస్ట్ కోసం అలాగా. ఇప్పుడు ఇవన్నీ అంటే ఒక 50 గ్రాములు ఉసిరిపప్పు ఉంది. దీన్ని ఉసిరిపప్పు అందాం మనం ఇప్పటికీ. సో దీన్ని మంచిగా, దీనిలో ఆల్రెడీ నిల్వ ఉండటానికని ఉప్పు వేసి పెట్టాను. వచ్చింది ఐడియా, ఎంత ఉప్పు వేసుకోవచ్చు ఇంకా అని నాకు. సో ఈ పప్పులో
ఉల్లిపాయలు. ఈ షాలట్స్ అయితే అండి, చిన్న ఉల్లిపాయలు అయితే మనకి ఘాటు ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. అవి ఒక 7-8 వేయండి చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇవి లేకపోతే మామూలు ఉల్లిపాయ ఉంటుంది కదా, మనం రెగ్యులర్గా తినేది ఎర్రదైనా తెల్లదైనా, దాన్ని ఒక పావు, అంటే ఒక మీడియం సైజు ఉల్లిగడ్డలో పావు సైజు తీసుకోండి, పావు ముక్క. 2 వెల్లుల్లి. సో ఇది ఫస్ట్ కొంచెం జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ, ఎందుకంటే మనం చేస్తున్న క్వాంటిటీ తక్కువ. నూరుకోవడం కూడా ఒక కళ అండి. ఎట్లా అంటే ఫస్ట్ ఏదైతే మనము దంచుకోవాలి, మధ్యలోదే దంచుకొని చుట్టూది పక్కకు పేరు చేసుకుంటే తొందరగా అవుతుంది. చాలు, మనకి అలా నలగటమే కావాలి, అంతకంటే ఎక్కువ వద్దు. ఇప్పుడు మంచిగా అంతా వేసేసుకోవచ్చు. దీనిలోనే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఆల్రెడీ పావు టీ స్పూన్ అందులో ఉంది, ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. పసుపు ఉంది, మనం కలిపి పెట్టినాం కాబట్టి నిల్వ కోసం, సో వదిలేసేయండి పసుపుని. మిక్సీలో వేసుకునే వాళ్ళు ఒక్కసారి వేసి పల్స్ తిప్పండి, సరిపోతుంది. ఇప్పుడు డైరెక్ట్ పచ్చిమిరపకాయలు నేనైతే ఒక 7-8 వేస్తున్నా, ఎందుకంటే ఈ మధ్యన మీరు చూస్తున్నారు పొల్యూషన్ యుగంలో పచ్చిమిరపకాయలు అసలు కారం అనేది మర్చిపోతున్నాం. ఎన్ని పచ్చిమిరపకాయలు వేసినా కారం ఉండట్లేదు. పచ్చడికి ఎప్పుడు కూడా అట్లా సురుక్కుమని కారం ఉంటేనే టేస్ట్. నాన్నలాగా నాన్న టక్కటక్క తిడతాడు కాబట్టి, ఏమన్నా అంటే కోపంలో తిడతాడు కాబట్టి, నాన్న కన్నా అమ్మ అంటే ఎక్కువ ఇష్టం. అమ్మ తప్పు చేసినా ఉప్పు చేసినా ఇట్లా అక్కని చేర్చుకుంటే ఏం కాదులే నాన్న, అది అన్న. కొంతమంది నాన్నలు కూడా అంతే. కానీ కోపం వచ్చినప్పుడు, మీరు తప్పుదారి పడుతున్నారు అనిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా గట్టిగా తిట్టేదైతే ముందు నాన్నే. సో పచ్చిమిరపకాయ అలాంటిది, కొంచెం ఘాటు ఉంటుంది కానీ హెల్త్కి చాలా మంచిది. యాంటీబయాటిక్ అనమాట, న్యాచురల్ యాంటీబయాటిక్. మనకు పేగులకు పట్టి ఉన్న ఎలాంటి బ్యాక్టీరియానన్నా పచ్చిమిరపకాయ సక్సెస్ఫుల్గా వదిలిస్తుంది. సో చాలా చాలా మంచిది, నాన్న కోపంలాగా. చాలామందికి దంచుకునేంత టైము నిజానికి హార్డ్లీ ఒక 6-7 మినిట్స్ పడుతుంది అంతే, నూరుకుంటే మనం ఒక సాలిడ్ ప్రాపర్ ఉంటే కనుక. లేదంటే మిక్సీలో జస్ట్ 30 సెకండ్స్లో తిప్పేసేయండి, ఏం కాదు. మీ వీలు మీ సౌలభ్యం కంటే నాకు ఏది ఎక్కువ కాదు. దీన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఉసిరికాయ పిలుస్తారండి. ఇలా రౌండ్గా పెద్దగా మనం పచ్చడి పట్టే ఉసిరికాయనేమో రాతి ఉసిరికాయ అంటారు, దీన్ని పప్పు ఉసిరికాయ అంటారు నాకు తెలిసినంత వరకు. మీరేమంటారో చెప్పండి, సో దట్ చాలామంది తెలుసుకుంటారు. సో అన్నీ ఒకటే స్టేజ్కి వచ్చినాయి అన్న తర్వాత ఒక్కసారి కలిపి ఇప్పుడు మంచిగా నూరుకోండి. మరీ మెత్తగా నూరద్దు, ఒక్కలే ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి ఇట్లా అయింది, చాలు. ఇట్లా ఒక్కలే ఉండాలి. మిక్సీలో వేసుకుంటే మీకు 20 సెకండ్ల పని, నాకు 4-5 నిమిషాలు పట్టింది. చాలు, తీసేస్తున్నా. జస్ట్ పోపు వేసుకొచ్చుకుందాం. మన స్టవ్ అంటించేది జస్ట్ 1 మినిట్ 2 మినిట్స్ కోసం అంతే. ఆయిల్స్ ఇవిగోండి. మనకి నెయ్యి విషయంలో మన ఆరోగ్యానికి చాలా మేలు చేశారని మిత్రా న్యాచురల్స్ వాళ్ళ గురించి చాలాసార్లు చెప్పుకున్నాం కదా. వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చుకున్న పల్లి నూనె, నువ్వుల నూనె. కొంతమంది పచ్చళ్ళకి నువ్వుల నూనె వాడతారు, వంటల్లో పల్లి నూనె వాడతారు. ఇప్పుడు సీజన్ వచ్చేసింది, మీకు ఏ నూనె కావాలంటే ఆ నూనె తీసుకోవచ్చు. పల్లి నూనె వచ్చి 450 రూపాయలు ఉంది, మన నువ్వుల నూనె వచ్చి 680 రూపాయలు ఉంది. ఇది అటు మిషన్ నూనె కాదు, ఇటు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కూడా కాదు, చెక్కగానుగ నూనె. ఇది 3 రకాల ఆయిల్స్ ఉంటాయండి నాకు తెలిసినంత వరకు. అదేంటంటే ఫాస్ట్ అనమాట. మనం మిషన్ల దగ్గర తీసుకెళ్ళి, నేను జనరల్గా అదే చేపిస్తాను, గానుగ నూనె అని చెప్పి ఒక 25 కిలోలు పల్లీలు తీసుకెళ్ళి అడగొచ్చుకొని 8-9 కిలోలు వస్తుంది. అంటే సగం కంటే కూడా తక్కువ వస్తుంది మనకి ఆయిల్. అది తెచ్చుకుంటాను. అదేంటంటే ఫాస్ట్గా అయిపోతుంది, నిమిషానికి 100-120 సార్లు తిరుగుద్ది మిషన్. అది ఆ నూనె తీయటానికి. మనకి ఈ చెక్కగానుగ నూనె ఏంటంటే నిమిషానికి 30-35 సార్లు తిరుగుద్ది. కొంచెం హీట్ తక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే వేడెక్కే కొద్దీ ఆ గింజల్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ ఎవాపరేట్ అయిపోతూ ఉంటాయి, ఎగిరిపోతూ ఉంటాయి. అట్లా కాకుండా ఉంటుంది ఇది. అండ్ అదే మన కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనుకోండి, గానుగ నూనె, ఎద్దు గానుగ నూనె అంటారు కదా, అదైతే కనుక నిమిషానికి 2 సార్లు తిరుగుద్ది. అది చాలా మంచిది, కానీ జెన్యూన్గా దొరకటం కష్టం. వీళ్ళైతే అది కూడా ట్రై చేస్తామని నాకు మాట ఇచ్చారు. సో నేను ఆల్వేస్ దాదాపు 6-7 నెలల నుంచి వాళ్ళతో నా ప్రయాణం ఉంది. ఒకసారి ఒకరితో జత కట్టానంటే అంత తొందరగా నేను విడిపోను. ఎప్పటి వరకు అంటే ఆ నమ్మకాన్ని పోగొట్టుకునేంత వరకు. సో కీపింగ్ అప్ దే ట్రస్ట్ అనమాట.
మిత్ర న్యాచురల్స్ వాళ్ళ ఆవు నెయ్యి సూపర్బ్. అదే నమ్మకంతో ఇప్పుడు ఈ పల్లి నూనె తెప్పించాను, నువ్వుల నూనె కూడా తెప్పించాను. కొంచెం ఒక 2 టీ స్పూన్స్ అండి. మామూలు నూనె ఒక 4 టీ స్పూన్లు పడితే గానుగ నూనె అందులో సగమే పడుతుంది. అయినా కానీ ఆ టేస్ట్ కానీ ఆ హెల్త్ బెనిఫిట్స్ కానీ అన్నీ అమోఘం. ఎలా ఇస్తారు చెప్పండి? మీకు కిలో 120, 130 రూపాయలు పల్లీలు ఉంటే పల్లి నూనె 110 రూపాయలకి ఎలా దొరుకుతుంది కిలో? మనం మిషన్లో పట్టిస్తేనే, మామూలు మిషన్లో పట్టిస్తేనే 450 గ్రాములు వస్తుంది. ఇచ్చిన దానిలో సగం కంటే ఒక 50 గ్రాములు తక్కువ వస్తుంది. అంటే ఎన్ని కిలోలు అయితే ఎంత అవుతుంది? సో ఇవన్నీ ఏదో పిచ్చి పిచ్చి అన్నీ తినేస్తున్నాం బయట కొనుక్కొని. మీరు ఇక్కడని కాదు, నేను ఇదే కొనండి అని నేను చెప్పను, నేను వాడుతున్నాను. మీరు ఎక్కడన్నా కొనండి. అన్నిటికంటే బెస్ట్ మీరు దగ్గరుండి మిల్లుకి వెళ్ళి పట్టించుకోండి. చెక్క గానుగ నూనె మీకు దొరికితే. మామూలు గానుగల నూనెలు అయితే చాలా ఉన్నాయి, చెక్క గానుగ నూనె మాత్రం. అందుకే నేను మిత్ర న్యాచురల్స్ వాళ్ళు తెప్పించా. నేను ఇక్కడ ఆల్రెడీ రెగ్యులర్గా చెప్పిస్తున్నా గానుగ నూనె. ఇంకా గుమగుమలాడుతుంది. ఇప్పుడు ఇది కాగుతుంటేనే వాసన వచ్చేస్తుంది. చాలా చాలా బాగుంది. ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ పెట్టారనిపించింది నాకు. సిమ్ చేసేస్తున్నాను కంప్లీట్గా. జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు, ఒక 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు. ఈ చిన్నప్పటి నుంచి ఉసిరిగాయలను చూడగానే ఏంటంటే మనం ఉప్పు కారం నంచుకొని తింటమే అలవాటు ఉంటుంది. కానీ ఇలా పచ్చడి చేసి చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు సీజన్, మీకు బయట రోడ్ల మీద దొరుకుతుంది, ఎక్కడ పడితే అక్కడ చెట్లు కూడా ఉన్నాయి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/4 టీ స్పూన్ ఆవాలు. ఎండుమిరపకాయలు మనము అట్లా వేసిన దానికన్నా తుంపి వేసి పక్కకు పెట్టి తినేవాళ్ళు తింటారు, తినని వాళ్ళు తినరండి. ఇట్లాగా మనం ఫ్లేక్స్ చేసుకొని వేసుకుంటే చాలా ఈజీ. కరివేపాకు కూడా ముక్కలు చేసి వేసుకుంటే. వెల్లుల్లి అందులో వేసాం కదా అని వేయించడం మర్చిపోకండి. ఒక్క వెల్లుల్లి అయినా ఇట్లాగా దీంట్లో వేగనివ్వండి, ఇట్లా ఆ స్మెల్ కోసం. ఇది ఐరన్ చాలా ఎక్కువ వేడి వస్తుంది. కట్టేసాను నేను ఏది వేయకముందే. ఇంకా ఇప్పుడు వేస్తున్న కరివేపాకు, ఎండుమిరపకాయ కట్టేసినాక. ఇది కాస్ట్ ఐరన్ది. ఒక హెల్దీ రెసిపీ తింటున్నప్పుడు చెప్పాను కదా, మన ఆరోగ్యం కాపాడుకోవడం మన చేతిలోనే ఉంది. ఒక హెల్దీ యుటెన్సిల్స్, హెల్దీ ఆయిల్స్, హెల్దీ మైండ్ సెట్ ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఇంగువ, మెంతిపిండి. ఇంగువ ఒక 110 స్పూన్ అయితే, మెంతిపిండి ఒక 1/4 టీ స్పూన్, అంతే. దట్స్ ఆల్. కట్టేసాను కాబట్టి దీంట్లోనే మనం వేసేద్దాం. దీన్ని ఎత్తి నేను బాహుబలి అని ఫీల్ అవ్వాలి. ఏ బాహుబలి తప్పేముంది, మన శక్తి మనది. ఏనుగుతో పోలిస్తే చీమ నథింగ్ అండి. కానీ చీమకుండే గుణాలు, చీమకుండే బలము చీమకు ఉంటుంది. అలాగే మనలో ప్రతి ఒక్కరం కూడా ఎవరికి ఉండే శక్తి సామర్థ్యాలు, ఎవరికి ఉండే బలం ఉంటుంది. ఎవరితోనూ కంపేర్ చేసుకోకుండా మనం మనలాగా బతికి మనలాగా నిరూపించుకుంటే చాలు. అయిపోయింది పచ్చడోచ్. సో ఇది పక్కకు పెట్టేసి అదే మిరపకాయలతోని, ఇదేంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. జస్ట్ మనం ఇంట్లో మనం టమాటా పచ్చడి, వంకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి నూరుకుంటే ఎట్లా ఉంటుందో అట్లాగా మిగతా మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టేసండి. ఫ్రిడ్జ్లో పెడితే మీకు ఎన్ని రోజులన్నీ ఉంటుంది, వారం 10 రోజుల దాకా. బయట పెడితే మాత్రం 1-2 రోజులు మాత్రమే ఉంటుంది. పైగా ఇది ఎండాకాలం. ఓకేనా? సో ఇప్పుడు మనం కొద్దిగా నిల్వ ఉండే పచ్చడి చేసుకుందామా? చలో, ఇదే ఉసిరికాయలతో డబుల్ ధమాకా. నాకు అసలు ఈ ఆయిల్ చూడగానే ఫస్ట్ గుర్తొచ్చింది ఏ పచ్చడి చేయాలి, ఏ కూర చేయాలి కాదు, చికెన్ కూడా చేస్తా. ఇష్టం నాకు. ఆల్రెడీ నేను హెల్తీ గానుగ నూనె తింటున్నాను, ఒక సాటిస్ఫాక్షన్లో ఉన్నాను. ఇప్పుడు చెక్క గానుగ నూనె తింటున్నాను, ఇంకా డబుల్ సాటిస్ఫాక్షన్తో ఉంటా. దీన్ని కొంచెం మూకుడు పెట్టి వేయించుకుందాం. జస్ట్ ముందు పోపు వేసి తీసేయచ్చు, కానీ పోపు అట్లా వేడివేడిగా వేస్తేనే టేస్ట్. ఇదిగోండి, మిత్ర న్యాచురల్స్ వల్ల స్పెషల్ గానుగ నూనె, చెక్క గానుగ నూనె 1 టీ స్పూన్. ఒకటే. మీకు రెగ్యులర్గా కన్నా కూడా తక్కువ పడుతుందండి ఆయిల్, నో డౌట్ అబౌట్ ఇట్. వాడితే మీకే తెలుస్తుంది. అందులో పసుపు ఆల్రెడీ ఇందులో వేసాను కాబట్టి పసుపు వేయలేదు. లేకపోతే మీరు కొంచెం పసుపు వేసుకోండి, పోపులోనే వేయచ్చు, దంచేటప్పుడన్నా వేయచ్చు. దీనిలోకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పచ్చిశనగపప్పు, ఇంత కాదు చూపిస్తున్నాను, మినపప్పు, పల్లీలు, నువ్వులు, ఎండుమిరపకాయలు. ఫస్ట్ పొడంకి ఇది అవసరము. ఆ తర్వాత ఉసిరికాయలు, ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు, ఉప్పు, పసుపు, నూనె, కరివేపాకు, కొత్తిమీర. నూనె ఎక్కువ కాగినట్టు అనిపిస్తే బంద్ చేయండి. 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేస్తున్నాను.
1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు. స్టవ్ ముట్టించా. ఇలా పల్లీలు కొంచెం వేగినాయి చాలు నాకు. అట్లా పచ్చళ్ళల్లో జీలకర్ర, మెంతులు, ఆవాలు కొంతవరకు కామన్ అండి. కొన్నిట్లోనేమో ఆవాలు కంప్లీట్గా తీసేసేయాలి, మెంతు పొడి మాత్రమే, జీలకర్ర మెంతుల పొడి మాత్రమే వేయాలి. అది కూడా ఎలా, ఏ క్వాంటిటీలో 1 స్పూన్ మెంతులు వేస్తే 1/2 టీ స్పూన్ జీలకర్ర క్వాంటిటీలో 1:4 రేషియోలో వేయాలి. జీలకర్ర మెంతుల పొడి కొట్టి పెట్టుకునే వాళ్ళు అలాగే పెట్టుకుంటారు. ఇదిగోండి, ఇవి సగం వేగినాయి అనిపించిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక 7-8, మీరు తిన్న కారం తిన్నంత. ఇందాక పచ్చిమిరపకాయలు కూడా అదే చెప్పాను నేను. కరివేపాకు కూడా తాలింపు కాకుండా గ్రైండ్ చేసుకోవడానికి వేసేయండి. చక్కగా వేగనివ్వండి. ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఇదే ఆర్డర్లో ఇదే టైం గ్యాప్తో వేస్తే మనకి అన్నీ పర్ఫెక్ట్గా వేగుతాయి. అది గుర్తుపెట్టుకోండి. చేతికి వచ్చింది వచ్చినట్టు వేయకండి. ముందు ఎండుమిరపకాయలు వేసారనుకోండి, మిగతా అన్ని వేగేలోపు ఎండుమిరపకాయలు మాడిపోతాయి. అట్లనే ఆవాలు కూడా, ఆవాలు అట్లా చిటపట్లు ఆడాలి కానీ మాడకూడదు, లాస్ట్లోనే వేయాలి. ఇంకా లాస్ట్కి వేయాల్సింది మన నువ్వులు. ఇది కూడా అంతే, 1 టీ స్పూన్ వేసుకోండి చాలు. ఎండుమిరపకాయలు మాడాల్సిన అవసరం లేదు, ఎర్రగా వేగి తీయకండి, ఇట్లా గోలితే చాలు. గోలించటం అంటే వేయించటం, తెలంగాణ, ఆంధ్ర. చాలు. స్టవ్ బంద్ చేస్తున్నా. ఒక 2-3 వెల్లుల్లి, ఒక 1 టీ స్పూన్ ఉప్పు అండ్ 50 గ్రాముల పప్పు మిక్సీ వేసుకొని వచ్చేస్తా జస్ట్ ఒక్క సెకండ్లో. మీకు ఓపిక ఉంటే ఇది కూడా నూరుకోవచ్చు, అవసరం లేదు. అది పచ్చిది కాబట్టి నూరేసినాం, ఇది మిక్సీ వేసుకొచ్చేస్తా. మీకు టైం సేవ్ అవుతుందని చెప్పి నేను పోపు వేసేసిన. జస్ట్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, చిల్లీ ఫ్లేక్స్ అండి. చిల్లీ ఫ్లేక్స్ వేస్తే మీకు టేస్ట్ వస్తుంది. ఆ మిరపకాయలు తీసి ఎవరు పక్కకు పెట్టే అవకాశం ఉండదు. జస్ట్ ఒక 15-20 ఎండుమిరపకాయలు ఇట్లా మిక్సీలో అడ్డదిడ్డంగా వేసి పెట్టుకున్నా, చాలా బాగుంటుంది ఇట్లా. బెస్ట్. కరివేపాకు కూడా అదే పని చేస్తాను నేను. ఇదిగోండి మిక్సీ వేసుకొచ్చేసాం. అది ఈ పోపులో వేసేస్తున్నా. పోపులో ఇంగు వేయటం మర్చిపోకండి. 1 టీ స్పూన్ నూనె వేసిన. మళ్ళీ మీకు మిత్రా న్యాచురల్స్ వాళ్ళ నూనె, వాళ్ళ తాలూకా డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. దట్స్ ఆల్. అయిపోయి చలో. సో మనం చూస్తుండగానే 50 గ్రాముల పప్పుతోని ఎండు పచ్చడి, 50 గ్రాముల పప్పుతోని పచ్చి పచ్చడి అన్నీ అయిపోయినాయి. ఉప్పు చూద్దాం ఒక్కసారి. నెక్స్ట్ లెవెల్ ఉందండి. బాబా ఏమన్నా రుచా. ఆహాహాహా, తినాల్సిందే, తిని తీరాలి. చడా, ఎదిగోండి. ఇంతకంటే అమృతం ఏది ఉంటుందండి. హెల్త్కి హెల్త్, అంత టేస్టీగా ఉంటుంది. అసలు ఎలా ఉన్నా సరే, అంటే ఐ మీన్ లైక్ హెల్త్ బాగాలేకున్నా, లేకపోతే ఏది తినబుద్ధి కాకపోయినా ఇది పెట్టండి, లొట్టలు వేసుకుంటే తినేస్తారు లిటరల్గా. నెయ్యి కావాల్సిన వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు. దీనిలోకి నెయ్యి చాలా బాగుంటుంది. ఇది ఆవు నెయ్యి, మిత్రా న్యాచురల్స్ వాళ్ళదే. మంచిగా ఇట్లా పావులో తీసి పెట్టుకున్నాం మన సర్వింగ్ కోసం. సూపర్. సో ఫస్ట్ ఏది తిందాం, ఇది పక్కకు పెడదాం. పచ్చేనండి ఎట్లయినా. ఇందులో కొత్తిమీర వేయలేదు, కావాలనే వేయలేదు. ఎందుకంటే నాకు ఆ పచ్చి ఉసిరికాయల టేస్ట్ని ఏది డామినేట్ చేయటం ఇష్టం లేక ఇందులో వేయాల, మళ్ళీ ఇందులో వేసుకున్నా. పోపులో వేసేసిన అందులో కొత్తిమీర. ఎవరు తింటారు ఈ ముద్ద? ప్రమిళ తింటుందా, ధనమ్మ తింటుందా? వా, ధనమ్మ టేస్ట్ చేద్దురా. మీకు ఇందాక పప్పు, ఉసిరికాయ పప్పు చూపించాను కదా, ఆ పప్పు అంతా 2-3 కిలోలు ఒలిచింది ఈమెనే, ధనమ్మనే. హెల్పింగ్. తిని ఎలా ఉంది చెప్పు. నువ్వు ఒలిచిన ఉసిరి పప్పు తను చేసిన పచ్చడి ధనమ్మ ఇది. పచ్చికాయలతో చేసాను తెలుసా నీకు? నేను చేస్తున్నప్పుడు నువ్వు లేవిందక్క, ప్రమిళ ఉంది. పచ్చి ఉసిరికాయలు, పచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, అంతే. బాగుందా? ఇది చూడు, దీనికేమో వేయించినాం. ఏంటి అన్నీ, ఎండుమిరపకాయలు, మినపప్పు, కొంచెం పల్లీలు. మీరు ఎప్పుడైనా చూసారండి యూట్యూబ్లో ఈ పచ్చడి? ఆ ఉసిరికాయది కాదు, ఈ ఉసిరికాయది.
మనం తినే ఉసిరికాయ అంటారు కదా దీన్ని. ఇది చూడు, ఇదేమో ఎండుమిరపకాయలతో చేసింది. అబ్బా నీకు ముద్ద మరి దానికి రాలేదు ఎందుకు? ఇందులో నెయ్యి వేసా ఇప్పుడే. ఇది మా నల్గొండ పచ్చడి. ఏం కాదు, నల్లగొండ పచ్చడి ఏం కాదు. నల్గొండలో ఎవరు చేస్తారు చెప్ప ఈ పచ్చడి? సృష్టించిరుగా మీరు. నేనే సృష్టించి, అందుకే నల్గొండ అయిపోయిందా? తిను ఫస్ట్. ఇది అవును, నేను మొన్న ఊరెళ్ళేటప్పుడు జ్యోతి మేడం వాళ్ళకి నవ్య పాపకి తీసుకెళ్ళాను కదా ఈ పచ్చడి. 2 కలిపి చేసిన నేను, 2 కలిపి కూడా చేసిన అండి. పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కలిపి. బాగుందా? పెడతా ఇప్పుడు అన్నంలో. శైలాస్ కిచెన్ అది చెప్పాలి మేడం. లైక్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ షేర్ చేయండి. నీకు అసలుకి అనరాదా? పర్వాలేదు, మా వాళ్ళకి తెలుసు. థ్యాంక్ యూ. ఇదండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మనసులో ఫీలింగ్ ఇంపార్టెంట్ అండి, పలుకేముంది, వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంది అని చెప్పానా? అవునే చెప్తుంది. సూపర్ అండి, మీరు మిస్ అయితే చాలా మిస్ అయినట్టే. పచ్చిమిరపకాయలు ఏమంటారు, సూపర్ కారం వేసుకోండి, అదిరిపోతుంది. ఇదైతే యాజ్ ఇట్ ఈస్గా చేయండి. ఇది నేను వేసిన 7-8 పచ్చిమిరపకాయల కంటే ఇంకా 4-5 పడతాయా అనిపించింది. అంటే నేను కొంచెం కారం తింటాను. ఉన్నానా మరి? మీకు ఒక మంచి రెసిపీ చూపించానా? వెంటనే రోడ్డు మీద బళ్ళు ఏమైనా వస్తున్నాయేమో చూడండి, చెట్లు ఎక్కడ ఉన్నాయేమో ఊపండి, 4 కాయలు రాళ్ళతో ఏరుకొచ్చుకొని పచ్చడి చేయండి. సూపర్ హెల్త్, సూపర్ టేస్ట్, అన్నిటికంటే ముఖ్యంగా సూపర్ సాటిస్ఫాక్షన్తో మీ ఫ్యామిలీ బలంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నల్గొండకు వస్తేప్పుడు ఇట్టించి రండి, మీకు దొరకకుంటే ఒక్క ముద్దను పెడతాం మేము. పెట్టకపోతే ప్రమిళని అడగండి, నాకు సంబంధం లేదు. మేడంని ఫ్రిడ్జ్ లో పెడతాం, డీపీస్ లో పెడతాం, అప్పటికప్పుడు తాలింపు చేసి పెడతాం. నేను క్లోజ్ చేద్దామని రిమోట్లో పట్టుకొని వచ్చిన ప్రమిళ. ఇన్ని మాట్లాడుకుంటున్నాం మనము, అసలు ఉసిరికాయల్లో ఉన్న బెనిఫిట్స్ ఎప్పుడన్నా చెక్ చేసుకున్నారా? సూపర్ అండి. మన బాడీలో న్యాచురల్ ఏజింగ్ ప్రాసెస్ అని ఉంటుంది చూసారా, హరితకి అంటారు. గాంధర్వ హరితకి అంటే అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఉసిరికాయ. అంటే గాంధర్వులు అని పూర్వకాలం ఎవరిని అనేవాళ్ళు, ఎప్పటికీ అలానే ఉండేవాళ్ళు. వృద్ధాప్యం రాని వాళ్ళని గంధర్వ కన్యలు, గాంధర్వులు అనేవాళ్ళు. మెయిన్ సీక్రెట్ ఈజ్ ఉసిరికాయ. అలాగే మన వెయిట్ లాస్కి కానీ, లేకపోతే డైజెస్టివ్ సిస్టమ్కి కానీ, బ్లడ్ సర్క్యులేషన్ కానీ, యాంటీబయాటిక్ కానీ చాలా వాటిలో ఉసిరికాయ అద్భుతంగా పనిచేస్తుంది. దొరికినట్టు అదిగోండి, నేను చూపించాను కదా, పొడి చేసి పెట్టేయండి. మంచిగా ఇట్లాంటి పండు అన్నీ ఉప్పు కారం వేసుకొని తినేయండి, పిల్లలకి తినిపించండి. ఇట్లాంటివన్నీ ఇలా దంచి పెట్టుకొని ఫ్రీజర్లో ఇట్లా పెట్టుకొని మంచిగా ఇట్లాంటి వాటిల్లో వాడండి. చింతపండు ప్లేస్లో ఉసిరికాయని రీప్లేస్ చేయండి. ఏ కర్రీలో అయినా, చేపల పులుసులో తలుచుకుంటేనే నోరు ఊరిపోతుంది నాకు. చేపల పులుసులో ఉసిరిపప్పు వేస్తే మామూలుగా ఉండదు. మళ్ళీ ఆ ఉసిరికాయ పనికిరాదు, ఈ ఉసిరికాయ మాత్రమే పనికొస్తుంది. అది కూడా పచ్చివి, పండువి కాదు. ఓకేనా?